తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. తర్వాత రెగ్యులర్ బ్యాలెట్లలో కౌంటింగ్ చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు నిన్న పోలింగ్ జరగ్గా రేపు కౌంటింగ్ కు రంగం సిద్ధం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 136 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ జరపనుంది. దాదాపు 20,000 మంది కౌంటింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. పోస్టల్ బాక్స్లను 137 స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. వాటికి 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. రేపు కౌంటింగ్ ప్రారంభమైన తొలి 2 గంటల్లోనే మొదట ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం ఉండగా సాయంత్రానికల్లా ఫలితాలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుండడంతో అప్పుడే అభ్యర్థుల గెలుపు నిర్ణయం జరగక ముందే క్యాంపు రాజకీయాలు హడావుడి కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపుకు ముందే అభ్యర్థులను తరలిస్తున్నాయి ప్రధాన పార్టీలు. అభ్యర్థులు చేజారకుండా జాగ్రత్త వహిస్తున్నాయి పార్టీలు. అయోధ్య నుంచి హైదరాబాద్ రిసార్ట్స్ వరకు క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. రిసార్ట్ల నుంచి నేరుగా కౌంటింగ్ కేంద్రాలకే అభ్యర్థులను తరలించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే పలు చోట్ల అభ్యర్థులు పార్టీలు మారారు. దీంతో అభ్యర్థులను కాపాడుకోవడం ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు తలకు మించిన భారంగా మారింది. మ్యాజిక్ ఫిగర్ దక్కని చోట్ల ఏం చేయాలనే దానిపై అధికార కాంగ్రెస్ ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది బీఆర్ఎస్. గెలిచే అవకాశం ఉన్న చోట అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నారు గులాబీ నేతలు. హైదరాబాద్ శివారు ఫామ్ హౌస్లు వేదికగా బీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలు చేస్తోంది. ఈ క్రమంలో పార్టీ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ సందర్భంగా జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు కేటీఆర్ సూచించారు. గెలిచిన అభ్యర్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ సమన్వయకర్తలదేనని కేటీఆర్ చెప్పారు. గెలిచిన అభ్యర్థులకు వెంటనే విప్ జారీ చేయాలని కూడా సూచించారు కేటీఆర్. చూస్తున్నాం, రేపే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఫలితాల ఏర్పాట్లతో పాటుగా ప్రస్తుతం పొలిటికల్ పార్టీస్ కూడా పూర్తి అలర్ట్గా ఉన్నాయి. అధికార కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా క్యాంపు రాజకీయాలకి తెరతీసినట్టుగా కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్స్ జాయిన్ అవుతున్నారు. రేపటి కౌంటింగ్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి శేఖర్ మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా దిలీప్ తెలంగాణ భవన్ నుంచి జాయిన్ అవుతున్నారు. మరోవైపు బీజేపీ కార్యాలయం నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ విక్రమ్. శేఖర్తో మాట్లాడదాం. శేఖర్, చెప్పండి, రేపే ఫలితాలు పంచాయతీ ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికలివి, దట్టు పార్టీ గుర్తుపైన జరిగాయి. కొంత అధికార కాంగ్రెస్కు ఒక ఛాలెంజ్ లాంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎలాంటి ఏర్పాట్లున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా వివరాలేంటి? ఎస్ బిందు, మీరు అన్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ గుర్తు మీద జరుగుతున్న బైపోల్ మినహాయిస్తే పార్టీ గుర్తు మీద జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నికలని చెప్పుకోవచ్చు. అట్లాగే 2.5 సంవత్సరాల ప్రభుత్వ పాలనకు ఇదొక చెక్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం మీద ప్రజలు ఎలాంటి అభిప్రాయం మీద ఉన్నారు అన్నటువంటి విషయం మీద ప్రభుత్వం ఒక అభిప్రాయం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్ కౌంటింగ్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయి ఏర్పాట్లను సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కౌంటింగ్ ప్రక్రియలో దాదాపు ఈ సిబ్బంది 20,000కు పైచిలుకుగా పాల్గొంటూ ఉన్నారు. పోలీస్ బందోబస్తు కూడా అదే స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను చేసింది. ఇక ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర సీసీటీవీ మానిటరింగ్ ఉంది. అట్లాగే వెబ్కాస్టింగ్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 100% మొన్న పోలింగ్కు సంబంధించినటువంటి రోజు వెబ్కాస్టింగ్ను నిర్వహించారు. రేపు కూడా 100% వెబ్కాస్టింగ్ ఉంటుంది. అట్లాగే అవసరమైనటువంటి చోట్ల వీడియో రికార్డింగ్ను కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం లోపలికి అనుమతించినటువంటి ఎవరికైతే పాసులు ఉన్నాయో పార్టీ తరపున ఒక్కో ఏజెంట్ను అనుమతిస్తారు. అట్లాగే టేబుళ్లకు సంబంధించి ఆ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బేరీజ్ చేసుకొని టేబుల్లను ఏర్పాటు చేసుకుంటారు. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ మొదటి హాఫ్ అన్ అవర్లోనే కంప్లీట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ప్రతి వార్డులో మ్యాక్సిమం ఓట్లు 800 నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మినిమం 2,500 వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వార్డులు కూడా మ్యాక్సిమం 10 వార్డుల నుంచి మినిమం వార్డులు దాదాపు 60 ఎక్కువగా ఉన్నాయి. 1-2 చోట్ల 66 వార్డులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి వార్డుకు ఒక
పోలింగ్ ఏదైతే కౌంటింగ్కు సంబంధించినటువంటి టేబుల్ని ఏర్పాటు చేసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. అయితే ఆ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను, ఆ సిబ్బంది అవైలబిలిటీని బట్టి ఆ జిల్లా రిటర్నింగ్ అధికారి టేబుల్లను ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ప్లేస్ కూడా కొంత అడ్జస్ట్మెంట్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొదటగా వార్డుకు సంబంధించి బండిల్స్ 20 బండిల లాగా ఒక్కొక్క వార్డుకు సంబంధించి ఉంటుంది. మినిమం 1000 ఓట్ల, ఒక రౌండ్లో 1000 ఓట్లను లెక్కిస్తారు. ఒక రౌండ్ కంప్లీట్ కావడానికి దాదాపు 1.5 నుంచి 2 గంటల సమయం పట్టేటువంటి అవకాశాలు ఉంటాయన్నట్లుగా తెలుస్తూ ఉంది. 4 నుంచి 5 రౌండ్ల లోపు ఒక వార్డుకు సంబంధించినటువంటి రిజల్ట్ పూర్తి స్థాయిలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం రిజల్ట్ రావడానికి మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది అన్నట్లుగానే అధికారులు ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైతే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కంప్లీట్ అయిపోయాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. బిందు. ఓకే శేఖర్, సో మొత్తం కౌంటింగ్కి సంబంధించి సర్వం సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ భవన్ నుంచి ఉన్నారు మా కరెస్పాండెంట్ దిలీప్. చెప్పండి, ఎలక్షన్ తర్వాత పార్టీ గుర్తుపైన జరుగుతున్న ఎన్నిక ఇది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎవరు ఎటువైపు ఉన్నారు ఇవన్నీ కూడా ఏదో ఒక మ్యాజిక్ వ్యవహారంగా కనిపించింది. కానీ ఎంతవరకు బీఆర్ఎస్ ఈ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి సక్సెస్ అయింది, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకతని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ నాయకత్వం అంతా, అది ఎంతవరకు సక్సెస్ అయిందని భావిస్తోంది బీఆర్ఎస్? ఎస్ బిందు, ఖచ్చితంగా సో సర్పంచ్ ఎన్నికలు అయితే ఉన్నాయో సో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 40% పైగా గెలిచారు. సో ఇప్పుడు పార్టీల గుర్తుపైన గెలుస్తున్నటువంటి ఈ ఎన్నికలు కాబట్టి సో ఖచ్చితంగా 50% పైగా మున్సిపాలిటీలో అభ్యర్థులను మేమే గెలుస్తాము అనేటువంటిది అయితే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 30% పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటాము అనేటువంటి ధీమాలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉంటామంటూ కూడా గత 2-3 నెలల నుంచి కూడా దీనిపైన మున్సిపాలిటీ ఎన్నికలపైన కసరత్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ముఖ్యంగా ఇక రేపు ఏదైతే ఈ ఎన్నికల కౌంటింగ్ ఉందో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దానికి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ముందుగానే అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు బీఫామ్లు ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది అభ్యర్థులు పోటీలు నిలబడడానికి వెనుకడుగు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 1-2 చోట్ల ఏకగ్రీవంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందినప్పటికీ కూడా వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో సో రేపు ఎన్నికల రిజల్ట్కు ముందే ఇటు బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ అయితే ఖచ్చితంగా గెలుస్తామో అనుకున్నటువంటి మున్సిపాలిటీలు అభ్యర్థులను ఇప్పటికే క్యాంపులకు తరలిసిన పరిస్థితి కనిపిస్తుంది. సో నగర శివారులో ఉన్నటువంటి రిసార్ట్స్లకు ఈ యొక్క అభ్యర్థులను తరలిస్తున్నారు. ఇక రాజకీయం అంతా కూడా రిసార్ట్స్ వేదికగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో నేరుగా రేపు కౌంటింగ్ హాల్ వద్దకు కూడా ఈ రిసార్ట్స్ నుంచి అభ్యర్థులను తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అలాగే సమన్వయకర్తలను ఏర్పాటు చేశారు. సో ఈ 116 మున్సిపాలిటీలకు అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఇప్పటికే సమన్వయకర్తలను ఏర్పాటు చేశారు. సో వాళ్ళే ఈ మున్సిపల్ ఎన్నికలనంతా కూడా మానిటరింగ్ చేశారు. ప్రచారం కానీ అలాగే అభ్యర్థుల ఎంపిక కానీ బీఫామ్లు ఇచ్చేటువంటిది కానీ సో వాళ్ళే ముందు నుంచి కూడా ఏర్పాట్లను చేశారు. కాబట్టి సో టెలికాన్ఫరెన్స్లో మరోసారి కూడా చెప్పారు. సో రేపు గెలిచినటువంటి అభ్యర్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందంటూ కూడా చెప్పారు. అలాగే విప్ జారీ చేయాలి, ఎవరైతే గెలిచారో వారికి వెంటనే విప్ జారీ చేయాలి. ఎందుకంటే పార్టీ మారే అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని చెప్పారు. అలాగే ఎక్స్ ఆఫీషియో మెంబర్లు చాలా ప్రాంతాల్లో చాలా మున్సిపాలిటీల్లో కూడా ఈ మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి ఎక్స్ ఆఫీషియో మెంబర్ చాలా కీలకంగా మారనున్నారు. కాబట్టి ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో కూడా ముందే సమాచారం అందివ్వాలని చెప్తున్నారు. అలాగే ఎమ్మెల్సీలు తర్వాత ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఓటు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అలాగే కొన్ని మున్సిపాలిటీలలో కొంత మ్యాజిక్ ఫిగర్కి అటు ఇటుగా ఉంటే కూడా స్వతంత్ర అభ్యర్థుల పైన కూడా గాలం వేయాలని ఇప్పటికే పార్టీ నేతలు కూడా సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. సో స్వతంత్ర అభ్యర్థులను గాలం వేసి తమ పార్టీ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే 30% పైగా మున్సిపల్ చైర్మన్లను కైవసం చేసుకోవాలనేటువంటి ధీమాలు అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఎక్కువ వార్డులు కూడా మేమే కైవసం చేసుకుంటాము అనేటువంటి ధీమాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే దిలీప్, మా కరెస్పాండెంట్ విక్రమ్ కూడా ఉన్నారు. విక్రమ్ చెప్పండి, లోక్సభ ఎన్నికల తర్వాత కొంత ఈ లోకల్ బాడీస్ లో బీజేపీ సక్సెస్ అవుతూ వచ్చింది. అటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి కొంత జిల్లాల్లో మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది బీజేపీకి. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బీజేపీలో, పూర్తి వివరాలు ఏంటి? కొంత ఎంపీలు కూడా గట్టిగా ప్రచారం చేసినట్టు కనిపించింది ఈసారి. ఖచ్చితంగా బిందు, మీరు చెప్పినట్టు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ పార్లమెంటు సభ్యులంతా కూడా ఈసారి పూర్తి స్థాయిలో తమ పార్లమెంటు పరిధిలో గట్టిగా పనిచేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రస్తుతానికి మున్సిపల్ ఎన్నికల్లో మనం చూసుకోవచ్చు క్యాంపు రాజకీయాలు అయితే కాకపుట్టిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మరో ఎత్తు అన్నట్లు ఉంది. ఇప్పుడు పోలింగ్ జరిగిన తర్వాత గెలిచే అభ్యర్థులను కాపాడుకోవడం బీజేపీ ముందున్న పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు.
గెలిచిన పార్టీలను ఇప్పటి వరకు మనం చూసుకోవచ్చు. కరీంనగర్లో బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ అభ్యర్థులతో దేవుడి ముందు ప్రమాణం కూడా చేయించారు పార్టీ మారబోమని. మిగతా చోట్ల కూడా పార్టీ అభ్యర్థులను కాపాడుకునేందుకు పార్టీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆదిలాబాద్ మంచిర్యాల కొన్ని చోట్ల మున్సిపాలిటీల్లో అభ్యర్థులను నేరుగా అయోధ్యకు కూడా తీసుకువెళ్ళిన పరిస్థితి ఉంది. క్యాంపు రాజకీయాలు హీటెక్కిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ గెలిచిన అభ్యర్థులు అధికార పార్టీ వైపు మళ్లకుండా పూర్తి స్థాయిలో కాపాడుకునేందుకు బీజేపీ తన ప్రయత్నాలన్నింటినీ ప్రారంభించింది. అయితే కొన్ని చోట్ల మ్యాజిక్ ఫిగర్కు రాని సందర్భంలో ఏం చేయాలి అన్న దానిపై కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమాలోచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ బీఆర్ఎస్కు మద్దతిస్తే ఏ తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అయితే సమాలోచన చేస్తుంది. ఎవరికి మద్దతు ఇవ్వాలి అన్న దానిపై స్థానిక నాయకత్వాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారా, లేకుంటే రాష్ట్ర నాయకత్వం ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందని కొంత ఆసక్తి నెలకొంది. చాలా మున్సిపాలిటీలో ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్కు సంబంధించి బీజేపీ మీద ఆధారపడాల్సి వస్తుంది. కింగ్ మేకర్గా బీజేపీ మారుతుంది అని చెప్పి బీజేపీ అంచనాలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. అభ్యర్థులను రిసార్ట్స్లకు మరియు టూర్లకు తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. బిందు. ఓకే, థ్యాంక్ యూ విక్రమ్.